హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. టేబుల్పై ఉన్న ఫైల్స్ వరుసతో రఘుని కొట్టబోతున్న ఆదిత్యను ఆపే ప్రయత్నంగా సారీరా ప్లీజ్ అంటూ ఆయాసపడుతూ అంటాడు రఘు. సరే ఇప్పుడు చెప్పు అని అడిగేసరికి ఆదిత్య కోపం కొంతవరకు శాంతిస్తుంది. అయినా రఘు, రాహుల్ వాళ్ళ ఇంట్లో పెట్టిన కండిషన్ చాలా ఘోరంరా. వసుని తమ కోడలుగా చేసుకోవటానికి నా పెళ్లితో సంబంధమేముందిరా అంటాడు. అయినా నువ్వు నీ చెల్లిని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కానీ నీ జీవితం గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. నువ్వు పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేకపోతే వసుకి వేరే మార్గం ఉందా అంటాడు రఘు. లేదురా, నేను కనుక పెళ్లి చేసుకోకపోతే వసు ఏమి అయిపోతుందో అని భయంగా ఉంది. నేను వసుని బాధ పెట్టలేను రఘు. ఆమె సంతోషం నాకు చాలా ముఖ్యం. కానీ దీనికి నా పెళ్లి ఒక్కటే పరిష్కారం అనుకుంటే ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తే నా ప్రశాంతతకు భంగం కలుగుతుందని భయంగా ఉంది రఘు అంటాడు ఆదిత్య. నువ్వు అంతగా భయపడకు ఆదిత్య. ఒక మంచి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే తప్పకుండా నువ్వు ఇప్పటికన్నా ఎక్కువ సంతోషంగా ఉండగలవు అంటాడు రఘు. అది అవ్వని పనిరా అంటాడు ఆదిత్య. లేదు, ఏ ప్రేమ వలనైతే నీకు గాయం ఏర్పడిందో ఆ ప్రేమ మాత్రమే ఆ గాయాన్ని మాన్పించగలదు. ప్రేమకు ఉన్న గొప్ప శక్తి అదేరా ఆదిత్య. నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ప్రేమ బంధంపై ఉన్న నీ అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటావురా అంటూ తన స్నేహితుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రఘు. కానీ ఆదిత్య మనసు బండరాయి కన్నా గట్టిదని మనందరికీ తెలిసిందేగా. పైకి రఘు చెప్పే మాటలను సమ్మతిస్తున్నట్లు నటిస్తున్నా మనసులో మాత్రం తాను గీసుకున్న గీత దాటి బయటకు రావటం లేదు. అందరూ ఒకేలా ఉండరు, మరియు అందరి జీవితాలు కూడా ఒకే విధంగా ఉండవు ఆదిత్య. ఒకసారి నీ మనసును మార్చుకుని చూడు అంటూ రఘు చెబుతుండగా ఆదిత్యకి ఫోన్ మోగిన శబ్దం వస్తుంది. ఎవరు అని చూసేసరికి 2 రోజుల క్రిందట ఛాయా ప్రజెంటేషన్ చేసిన కంపెనీ క్లయింట్ కాల్ చేస్తాడు. ఆదిత్య కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అంటాడు. మాకు ఉన్న మరొక క్లయింట్ ప్రజెంటేషన్ రోజు రావటం కుదరలేదు. సో మీరు ఏమీ అనుకోకపోతే మరొకసారి ప్రాజెక్టుకి సంబంధించిన ప్రజెంటేషన్ ఏర్పాటు చేయగలుగుతారా? మీకు అభ్యంతరం లేకుంటే అంటాడు ఫోన్కి అవతల ఉన్న వ్యక్తి. ఓ తప్పకుండా. మీరు ఏ టైంకి వస్తారు అంటాడు ఆదిత్య. మధ్యాహ్నం 2 గంటలకు అలా వస్తాం అని చెబుతాడు క్లయింట్. ఆదిత్య సరే అని చెప్పి కాల్ కట్ చేసి మనం 2 డేస్ బ్యాక్ ఛాయ ఇచ్చిన ప్రజెంటేషన్ను మళ్ళీ ఇవ్వమని కాల్ చేశారు రఘు అని చెబుతాడు. ఓ దానికేం, మళ్ళీ ఛాయాతో చెప్పించేస్తే సరిపోతుంది అని తన మొహంలో ఎంతో ఆనందంతో చెబుతాడు రఘు నవ్వుతూ. ఆదిత్య సీరియస్గా చూడటం వలన అర్థం చేసుకున్న రఘు తన నవ్వుని కొంచెంగా తగ్గిస్తూ అదేరా, ఆ ప్రాజెక్టు గురించి ఛాయాకి బాగా అర్థమైంది కాబట్టి తను అయితేనే బాగుంటుందని, అంతే, అంతకు మించి ఏం లేదు అంటాడు రఘు ఆదిత్య నుండి తప్పించుకోవటానికి. సరే చూద్దాం, ఈసారి ఛాయ ఏ విధంగా తన ప్రెజెంటేషన్ స్కిల్స్ను డెవలప్ చేసుకుందో అని తనలో తాను అనుకుంటూ సరే రఘు అలానే చేద్దాం అని ఫ్యూన్తో కబురు పంపుతాడు తన క్యాబిన్కి రమ్మన్నట్టుగా.
ఆ రోజు వర్క్ అంతగా ఏమీ లేకపోవటం వలన సుగుణమ్మ గారు ప్యాక్ చేసిన కారం వేరుశెనగలను తింటూ చెవిలో స్పీకర్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటుంది ఛాయ. ఇంతలో ఫ్యూన్ వచ్చి మేడం మేడం అని పిలుస్తాడు. కానీ అమ్మగారు ఈ లోకంలో లేరుగా, పాటల ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటుందిగా. ఫ్యూనిక తన నోటితో పిలవటం ఆపి టేబుల్పై చేతితో శబ్దం చేస్తే అప్పుడు చిన్నగా వినిపించిన ఆ శబ్దానికి పైకి చూసేసరికి ఎదురుగా ఫ్యూన్ ఉంటాడు. అతడు ఛాయ తీసుకొచ్చుకున్న వేరుశెనగల బాక్స్ వంక ఛాయా వంక చూస్తూ సరిపోయింది అనుకుంటాడు. అతడిని గమనించిన ఛాయ చెవులలో ఉన్న స్పీకర్స్ని తీసి చెప్పమన్నట్టుగా తల ఊపుతుంది. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.